అందరికీ నమస్తే అండి. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, నాంపల్లి కోర్టు అతనికి రిమాండ్ విధించడం, ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు అతనికి ఇమీడియట్గా మధ్యంతర బెయిల్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. 5 గంటల వ్యవధిలో 5-6 గంటల వ్యవధిలో ఈ పరిణామాలన్నీ జరిగిపోయాయి. ఈలోగా రెండు రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా అలజడి చెలరేగింది. సినీ వర్గాల్లో కూడా అలజడి ఒకటి బయటకు వచ్చింది ఉన్నపలంగా. సినీ హీరోలు, ఇతర హీరోలు కొంతమంది నాని ఒక ట్వీట్ చేశారు, ఇతర హీరోలు రెస్పాండ్ అయ్యారు. అండ్ అట్ ద సేమ్ టైం కొంతమంది దర్శకులు కూడా అలర్ట్ అయ్యారు, రెస్పాండ్ అయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇమీడియట్గా వచ్చారు, దిల్ రాజు ఇమీడియట్గా వచ్చారు. సినీ పెద్దలు కూడా వాళ్ళ లాబింగ్లు, పైరువీలు మొదలు పెట్టారు బ్యాక్ ఎండ్లో, అల్లు అర్జున్ ఎలాగైనా బయటకు తీసుకురావాలి అని. సో ఇన్ని పరిణామాలు జరిగాయి అన్నమాట. ఈలోగా దీన్ని రాజకీయంగా ఎలాగైనా వాడుకోవాలి అని కేటీఆర్ గారు అయితే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన అరగంటలోనే కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇందాకే ఒక ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అల్లు అర్జున్ అరెస్ట్ని ఖండిస్తున్నాను అని చెప్పి కేటీఆర్ ఏం ట్వీట్ చేశారంటే మీరు చూడొచ్చు పక్కన స్క్రీన్ షాటు. అరెస్ట్ ఆఫ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ ఈజ్ ద పినాకిల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఆఫ్ ద రూలర్స్. ఐ టోటల్లీ సింపథైజ్ విత్ ద విక్టిమ్స్ ఆఫ్ ద స్టాంపెడ్ బట్ హూ ఫెయిల్డ్ రియల్లీ అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు. అట్ ద సేమ్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్లో వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతన్ని బాధ్యుని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం సమ్మతం కాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పి డైరెక్ట్గా తన స్టేట్మెంట్ అల్లు అర్జున్ అరెస్ట్ను ఖండించారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అలర్ట్ అయ్యారు, సంథింగ్ తాను రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు. మరోవైపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా అలర్ట్ అయ్యారు. తను కూడా మేబీ ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లు అర్జున్ గారిని మోస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కుర్రోళ్ళు కొంతమంది అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప 2ని బాగానే భుజాన్ని మోశారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మెగా ఫ్యాన్స్ యాంటీ అయ్యారు కాబట్టి, ఆ మెగా ఫ్యాన్స్కి అల్లు ఫ్యాన్స్కి ఒక చిన్నపాటి వార్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ని యాంటీగా ఉండడానికి వైసీపీ వాళ్ళు పుష్ప 2 సినిమాని బాగానే మోశారు. అట్ ద సేమ్ టైం ఈ అరెస్ట్ను కూడా వైసీపీ వాళ్ళు రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు సింపతి కోసం. ఖచ్చితంగా అల్లు అర్జున్కి సింపతి వస్తుంది. ఈ అరెస్ట్ కారణంగా అతనికి సింపతి వచ్చింది. దేశవ్యాప్తంగా ఒక అగ్రనటుడు సినిమా రిలీజ్ అయిన ఇన్ని తక్కువ రోజుల్లో అరెస్ట్ అవ్వడము, ప్లస్ అతను A11గా ఉన్నాడు. ఆయన ఏమి A1 A2 కాదు, అతని కంటే 10 మంది ముందున్నారు. కానీ వాళ్ళందరినీ కాదని ఇతన్ని అరెస్ట్ చేశారు. సో దీని వెనక ఏదో జరిగింది, ఒక పెద్ద ప్లాన్, పెద్ద వ్యవహారమే నడిచింది అనేది అర్థమైంది. అతన్ని అరెస్ట్ చేయడానికి ఎంత పెద్ద వ్యవహారం నడిచిందో అతన్ని బయటకు తీసుకురావడానికి కూడా అంతకన్నా పెద్ద వ్యవహారం నడిచింది. అది మర్చిపోకూడదు. సో వీళ్ళైతే అలర్ట్ అయ్యారు, సంథింగ్ కొన్ని ప్లాన్లు వేసుకున్నారు. కానీ ఇక్కడ ఓవరాల్గా పోలీసులు చట్టం ప్రకారం తన పని తాను చేసుకుపోయారు, కోర్టులు చట్టం ప్రకారం తమ పని తాను చేసుకుపోయాయి. ఎవరి మీద మచ్చలేదు, ఎవరికి కూడా బాధ లేదు. అల్లు అర్జున్ కూడా వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. మీడియాకి పని, ఒక 2-3 రోజులు దీని మీద మీడియాకి పని, నేషనల్ మీడియాకు కూడా పని పడింది. పాపం ఎటొచ్చి తల దూరుద్దాం అనుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసింది కేటీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మేబీ ఆయన లోపల ఉంటే ఇంకోలా ఉండేది, వైసీపీ వాళ్ళకు కూడా బాగా పని ఉండేది అనమాట. సో ఈ అరెస్ట్ని అయితే మనం రాజకీయ కోణంలో చూడక్కర్లేదు. సోషల్ మీడియాలో బాగా పొలిటికల్గా బాగా చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడ చూస్తున్నా ఇవే ట్వీట్లు పడుతున్నాయి. దీనిలో రాజకీయ కోణం వెతకాలని చూస్తున్నారు. నేనైతే దీనిలో మనం నిశ్చితంగా గమనిస్తే దీనిలో రాజకీయ కోణం లేదు, ఎవరి పనాలు చేసుకెళ్ళిపోయారు అంతే. కాకపోతే దీనివల్ల అల్లు అర్జున్కి ఏమైనా వనిగూరిందా ప్రయోజనం అంటే సింపతి వచ్చింది. ఖచ్చితంగా అతని క్రేజ్ పెరిగింది. నేషనల్ స్థాయిలో మరోసారి అతను టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు అనమాట.